అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పడుకుని ప్రభువును మహిమపరుద్దామండి. మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరించి లేచాడే ఓ మార్గము నేనే అన్నారు యేసు, సత్యము నేనే అన్నారు యేసు, జీవము నేనే అన్నారు యేసు, నాకై మరణించి లేచాడే. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 57 చదువుకుందామండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మతో వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. మరి వాక్యం చెప్పి సహాయం దీవించిన ప్రభువా, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని సహాయం చేయండి. వాళ్ళ జీవితాల మాటకు మీరు సహాయం చేయమని దీవించమని, ఈ వాక్యం మీరే మంచి మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని సహాయం చేయమని, అలాంటి కృప అలాంటి భయం వారికి దయచేయమని సహాయం దయచేయమని, మీ వాక్యం ప్రభువా వినడానికి మీరు బలాన్ని దయచేయమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రీస్తు వారి నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి. అమ్మ తెలియజేస్తాను. ఒకటో మాట ఏమనగా, చూడండి, ఒకటో మాట ఏమనగా తండ్రి ద్వారా యేసు జీవం పొందాడు. మనం ఈ మాటలు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి తరాన్ని జీవం పొందాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం జీవం పొందాలి. ఏంటండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి తన జీవం పొందాడు. ఇక్కడ మనం చేయాలండి, మనం ఆయనకి లోబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోబడి ఆయన మూలంగా మనం జీవం పొందాలండి. చూడండి, ఎవరైతే జీవం పొందుతారో వాళ్ళ పాపాలను అప్పటికప్పుడే ఏం చేయబడితే దేవుని మూలంగా కడగబడతాయి అని దేవుని లేక తెలుస్తుంది పిల్లారా. చూడండి, ఎవరైతే దేవుడు తన తండ్రి చిత్త ప్రకారం చేశాడు, మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చిత్త ప్రకారం మనం కూడా చెయ్యాలండి. అలా చేసిన వాడు దేవునికి ఆరాధన చేసినట్టు అవుతారు. మన దేవుని తండ్రి చిత్త ప్రకారం మనం కూడా చేయాలండి. ఏంటండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన భారము కోసము మన పాపము కోసము ఆయన తన ప్రాణాన్ని అర్పించారు కాబట్టి మనం దాని మూలంగా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఇది చూడండి. ఇంకా ఏంటంటే, మనం జీవం పొందడం అంటే పాపం నుంచి విడుదల పొందడం. ఏంటండి, మనం జీవం పొందడం పాపం నుండి విడుదల పొందుదాము. ఎవరికైనా పాపం నుంచి విడుదల పొందాలనిపిస్తుంటే, నాకు ఈ భారం వద్దు, నాకు ఈ పాపం వద్దు, నేను దేవునిలోకి వెళ్ళి దేవుని ఆరాధన చేసుకునే భాగ్యం కావాలంటే ఏం చేయాలండి, దేవుని తెలిసిన పాపాన్ని ఒప్పుకోవాలి. నీ పాపాన్ని ఒప్పుకున్నావు అనుకో, దేవునికి ఖచ్చితంగా క్షమిస్తారు పిల్లారా. ఆ ఒప్పుకున్న వాళ్ళందరూ ఏమవుతారండి, పరలోకంలో చేరుతారు. అందుకని ఇప్పుడే ఇది అనుకూలమైన సమయం కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు పాపము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మనకి విడుదల రప్పించిద్ది. లేకపోతే మనం కూడా పాపుల్లాగా మనం కూడా ఏం చేయబడతాం, మనం కూడా పాపంలో అగ్ని వెళ్ళబడతాము. సాతాను పిల్లలు మనం అయిపోతాము. పాపంలో పడితే సాతాను పిల్లలు అవుతాము. దేవునికి లోపడితే ఏమవుతామండి, పరలోక రాజ్యపు బెట్లు అవుతాం. మనము పరలోక రాజ్యంలో నీకు చోటు కావాలి, నువ్వేం చేయాలి, దేవుని దగ్గరికి రావాలి. ఏంటండి, పల్లవ రాజు నీకు చోటుగా నువ్వేం చేయారా, దేవుని దగ్గరికి రావాలి. దేవుని ఎవరైతే వస్తారు, దేవుని వాళ్ళు అప్పటికీ మోసాడు. సాతాన్ని అందరినీ మోసం చేస్తారు. ఏంటండి, సాతాన్ దగ్గరికి ఎవరు చేస్తారో వాళ్ళందరూ అగ్నిగుండంలో పడిపోతారు. దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ పైన సంతోషంతో జీవిస్తారు. వాళ్ళ హృదయం సంతోషంతో ఉండిద్ది. సంతోషంతో పైన వాళ్ళు గెంతులు వేస్తారండి. మనం ఏంటంటే, మన పాపను ఒప్పుకోండి. మన పాపాన్ని ఒప్పుకోవాలి. నేను చాలా చెప్తున్నాను, ఎందుకంటే మన దేవుని మన పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఎవరు బాధపడ్డావు అనుకో, ఎప్పుడో గుర్తుపెట్టుకుంటారా, మనం వేరే వాళ్ళకి సహాయం చేసాము అంటే అది మనకు అక్కడ ఏదండి, అది మనకు అక్కడ మంచిదనం అయితే మనకు అది. నువ్వు ఇక్కడ మంచి పని చేయి, నువ్వు ఎక్కడ ఒకే ఒక మంచి పని చేయి, అక్కడ నీకు దేవుడు 100 రకాలుగా మంచి పని చేస్తాడు. అదేంది పిల్లారా,
ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం జీవం పొంది ఉండాలి. ఇదే అనుకూలమైన సమయము. పాపాన్ని ఒప్పుకొని మనం జీవం పొందిన వాళ్ళం ఉండాలి. లేకపోతే మనం కూడా సాతాను పిల్లలాగా అయిపోతాం పిల్లారా. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన ప్రభువా, మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. మరియు వాక్యం చెప్పే సహాయం చేసే ప్రభువా, నిలబడి మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. మరియు వాక్యం ప్రతి కుటుంబాన్ని చేతికి సహాయం చేయండి ప్రభువా. మీరే మార్చిని దీవించండి. ప్రతి కుటుంబం మీరే జీవన నింపం సహాయం చేయమని ప్రభువా సహాయం దీవించండి ప్రభువా. ప్రతి ఒక్క జీవం పొంది ప్రభు పాపంలో పడకుండా ఉండగా సహాయం దీవించమని, మీ కృప దయచేయమని, సహాయం దయచేయమని, ప్రతి ఒక్క ప్రభు మీకు లోబడి మీ పాపం ప్రభువానికి అంటకుండా ఉండగా సహాయం దయచేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడైన క్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.